గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు మరియు అందరికీ శుభ సాయంత్రం. ఇవాళ మీ ముందుకు నేను ఒక కథ చెప్పడానికి వచ్చాను. నా పేరు ఎస్ రాజేష్. నేను ఏపీఆర్ఎస్ అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. ఈ కథ పేరు శత్రువుకి చేసిన మేలు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో దుర్యోధను అనే ఒక రాజు. తను చాలా చెడ్డ బుద్ధి గలవాడు. అదే రాజ్యంలో ఉన్న విక్రముడు చాలా మంచివాడు, వీరుడు, ధీరుడు. కొన్ని సంవత్సరాల క్రితం విక్రముడికి ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ చిన్న రాజ్యాన్ని చాలా మంచిగా పరిపాలించేవాడు. కానీ ఈ దుర్యోధను తన రాజ్యాన్ని ఆక్రమించి ఈ విక్రముడికి ఈ స్థితి పట్టించాడు. రోజు ఏదో ఒక ఉపాయంతో విక్రముని బాధ పెట్టాలి అని దుర్యోధను ఏదో ఒక ఉపాయం వేసేవాడు. కానీ అవేమి విక్రముడు పట్టించుకునేవాడు కాదు. అలా కొన్ని రోజులకి దుర్యోధనుకి ఒక ఉత్తరం అందుతుంది. ఆ ఉత్తరం కాలకేయ రాజ్యం నుంచి వచ్చింది. కాలకేయుడు అందుట్లో ఏమని రాసి పంపించాడు అంటే, నాకు నీ రాజ్యం ఎంతో నచ్చింది. నేను నీ రాజ్యాన్ని ఆక్రమించబోతున్నాను. దమ్ముంటే ఆపుకో, లేకపోతే పారిపో అని సవాల్ విసిరాడు. దుర్యోధను చాలా భయపడ్డాడు. ఎందుకంటే కాలకేయుడికి చాలా పెద్ద సైన్యం కలదు. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఆ సైన్యంలో విక్రముడు ఒకడు. కాలకేయుడు రానే వచ్చాడు. యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కొన్ని రోజుల వరకు కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధంలో దుర్యోధను సైనికులు చాలా మంది మరణించారు. దుర్యోధను చాలా బాధపడ్డాడు. కాలకేయుడు ఈ యుద్ధాన్ని ముగించేయాలి అని దుర్యోధను మీదకు ఎదురుదాడి చేశాడు. ఆ ఎదురుదాడికి తట్టుకోలేని దుర్యోధను గాయాల పాలై కుప్పకూలి పడ్డాడు. ఆ బాధను భరించలేక ఒక పెద్ద బండరాయి వెనకాల దాక్కుని కుమిలిపోతూ ఉన్నాడు. అది గమనించిన విక్రముడు అడవిలోకి వెళ్ళి కొన్ని వనమూలికలు తెచ్చి దుర్యోధనునికి ప్రాథమిక వైద్యం చేసి వైద్యుల దగ్గరికి పంపిస్తాడు. ఇదే అవకాశంగా తీసుకున్న కాలకేయ దుర్యోధను రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించేశాడు. ఇది తెలుసుకున్న దుర్యోధను చాలా బాధపడ్డాడు. విక్రముడికి అప్పుడు ఒక చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. దుర్యోధను విక్రముడి రాజ్యాన్ని ఆక్రమించే సమయంలో ఎందరో వీరులను, ధీరులను వేరే రాజ్యాలకు వలస పంపించేసిన విషయం గుర్తుకు వచ్చి ఉత్తరాల ద్వారా వాళ్ళందరినీ పిలిపించి కాలకేయుడి మీదకు ఎదురుదాడి చేశాడు. ఆ ఎదురుదాడి తట్టుకోలేని కాలకేయ తన సైన్యంతో పారిపోయాడు. ఆక్రమించిన సగభాగాన్ని కూడా తిరిగి సాధించాడు విక్రముడు. దుర్యోధను తన తప్పు తను తెలుసుకొని చాలా బాధపడ్డాడు. విక్రముడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. విక్రముడు తనని లేపి హత్తుకొని, మనం శత్రులం కాదు మిత్రులం అంటూ ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేసుకోవాలి అంటూ ఇద్దరు స్నేహితులయ్యారు. దుర్యోధను విక్రముడి రాజ్యాన్ని తనకు అప్పచెప్పి ఇద్దరు వాళ్ళ వాళ్ళ రాజ్యాలని చక్కగా మంచిగా పరిపాలించసాగారు. ఈ కథ నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే, శత్రువు మన చేతికి చిక్కినప్పుడు తనని చంపకూడదు, తనని బాధ పెట్టకూడదు, తనని వదిలేయడమే తనకు వేసే నిజమైన శిక్ష. అందరికీ ధన్యవాదములు.